హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీలకి, పొరాటాలకి, పలావులకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా సేలకి పావు చెక్క ఎండు కొబ్బరి, అలాగే దీంట్లోకి ఒక 20 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. అలాగే దీంట్లో 4 యాలకులు, మిరియాలు, చెక్క, లవంగా మొత్తం కలిపి దీంట్లో వేసుకోవాలి. ఇది మొత్తం అలాగే దీంట్లో మనం ఉల్లిగడ్డ ఒకటి వేసుకున్నాం, పెద్ద సైజు ఉల్లిగడ్డ. అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. మీ దగ్గర చిన్నపాయ అల్లం విడివిగా ఉన్నా కానీ వేసుకోండి. నా దగ్గర పేస్ట్ ఉంది, నేను వేసుకుంటాను. ఇది మొత్తం మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇలా చూసుకొని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా వచ్చే వాళ్ళకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసుకొని మీరు చేసే క్వాంటిటీ 2 యాలకులు, లవంగా, చెక్క, మళ్ళీ అన్ని దీంట్లో పోపులో వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా పలావ్ కూడా వేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవడానికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుంటున్నాను నేను. మీరు చూసుకొని వేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 3 పచ్చిమిర్చి మధ్యలో సీలికలు చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ శార్వాలో వేస్ట్ ఉంది. ఆ పేస్ట్ అంతా మొత్తం తీసుకొని ఈ బండిలో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం లైట్గా కలుపు తర్వాత దీంట్లో మనం టేస్ట్కి సరిపడా కొంచెం స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు. ఈ గ్రేవీ వల్లే ఆ శార్వాకి చాలా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. మొత్తం ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందామండి. ఈ మసాలాలు, ఈ కారం, ఉప్పు అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. పగ్గు వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయడం వల్ల కరివేపాకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది. దీని తప్ప ఎంతవరకు అవ్వాలి అంటే